175 అని చెప్పి మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారు వై నాట్ 175 అనే కాదు, అటు కుప్పమైనా కావచ్చు, లేకపోతే కూటమి కట్టినప్పుడు కూడా మనం చూసాం, ఇటు భారతీయ జనతా పార్టీ జనసేన మీరు కలిసి వస్తుంటే చాలా సభల్లో మనం చూసాం, వీళ్ళందరూ కూటమి కట్టినా కూడా నా వెంట్రుకలు కూడా పీకలేరు అన్నటువంటి మాటలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు మొత్తానికి 163 స్థానాలు 12 స్థానాలకు పరిమితమైంది. ఎట్లా చూడాలి ఆ డైలాగ్కి ఇప్పుడు వచ్చిన నెంబర్కి చూస్తే? అదేనండి చెప్పాడు కదా, సింహం సింగిల్ గా వచ్చిందని. ఆ 12 కూడా 9కి రావాలి, సింగిల్ డిజిట్ కి రావాలి. రెండవది అసలు వైనాట్ పులివెందుల అని మేము చెప్పాం. నేను ఇప్పుడు సవాల్ చేసి చెప్తున్నా, ఈ రాష్ట్ర రైతు అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే 2024 నుంచి 2029లో ఒక్కరోజైనా అసెంబ్లీకి రమ్మనండి. వైనాట్ పులివెందులను కొట్టాం. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి రాడు. ఇతను ఉంటే జైల్లో అన్నా ఉంటాడు, లేదా పారైనా పోతాడు. పారిపోవడమైనా జరిగింది, లేకుంటే జైలుకైనా పోవడం జరిగింది తప్ప అసెంబ్లీకి వచ్చే అర్హత యోగ్యత లేదు. ఇన్ ద రూట్, ఇన్ దట్ వే. ఎందుకంటే ఇప్పుడు ఓటర్ ప్రజలైతే ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. మరి ఆయన వస్తారా రారా ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే పరిస్థితులు అన్ని ఉండాలి కదా. మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఈ రాష్ట్ర ప్రజానీకం ఆ మేరకు సహకరించారు. ఈ తెలుగు జాతి విఘ్నత కలిగిన జాతి. అతను చెప్తా వచ్చాడు, బటన్ నొక్కాను, నాకు బటన్ నొక్కండి, మీ బిడ్డని అది ఇది క్యాన్సర్ గడ్డని 100 చెప్పాడు. కానీ జరిగిన విధ్వంసం, నువ్వు ఎంత అప్పు చేసి ఒక మనిషిని తాకట్టు పెట్టి ఎంత అప్పు తెచ్చి అతనికి ఎంత ఇచ్చావు, ప్రతివాడు లెక్క వేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు గ్రామాల్లో కానీ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత వచ్చింది అని అంటే ఖచ్చితంగా ప్రతి అంశంలో వారు ఎక్స్పెక్ట్ చేసినది ఏది కూడా వర్కౌట్ కాలేదు. కేవలం ఒక పరిపాలన అంటే బటన్ నొక్కితే చాలు, లబ్ధి చేకూరిస్తే చాలు అనేది ఒక్కటే కాదు, అన్ని అంశాలు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, అభివృద్ధి ఇవ్వాలి, సంక్షేమం అందించాలి, సుపరిపాలన కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పుడే ఎవరికైనా ఆదరణ కూడా ఉంటుంది. సో డిస్కస్ చేద్దాం. సో వినేష్ రెడ్డి గారు నమస్కారం. ఎట్లా చూస్తున్నారు? ఒక కూటమి ఏర్పడింది, కూటమి ఒక అద్భుత విజయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా